ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా సమాజ్ మిషన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సమాజ్ మిషన్ గడ్డాలే కిషన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రతి ఒక్కరి పేరు చెప్పలేను. వేదిక మీద ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఎదురు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు అందరూ నాయకులే. పూర్తి స్థాయిలో రాష్ట్ర నలుమూలల నుంచి, అటు విజయనగరం నుంచి ఇటు కర్నూలు వరకు, తిరుపతి నుంచి అనంతపురం నుంచి ఎంతో మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏళ్ల భావసార క్షత్రియుల కళ, ఆ కళ నెరవేరబోతుంది, నెరవేరింది. దానికి మనం ఎట్లా చేయాలనేది మనం భవిష్యత్తులో మీటింగ్ వేసుకొని చేసాము. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చినారు కాబట్టి ఈ మాటలు కూడా 4 మాటలు చెప్తా. 4 గోడల మధ్యన జరిగేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నలుమూలలు ఉండే భావసార క్షత్రియ జాతి కూడా తెలియాలి. అందులో ముఖ్యమైనది మీడియా. మీడియా ద్వారా ఈ కర్నూలు పట్టణంలోనే కాదు, రాష్ట్ర నలుమూలలో ఉన్న భావసారం రావాలా. పక్క రాష్ట్రం కర్ణాటకలో 14 లక్షల మంది భావసార క్షత్రియ జాతి ఉంది. వేల లక్షల మంది హైదరాబాద్ సిటీలో ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా శ్రీశైలం మల్లన్న కోరిక భావసార క్షత్రులది ఒక రోజుతో, ఒక సంవత్సరంతో, 5 ఏళ్లతో, 10 ఏళ్లతో రాలేదు. ఎంతో మంది ఎంతో కృషి చేసి నేలకొడిగినారు, అమరుడైనారు. అటువంటి వాళ్ళలో చాలా మంది ఉన్నారు. ఈ దేవాలయానికి చేసినటువంటి మహేంద్ర నారాయణరావు కానీ, ఆనందరావు కానీ, గడ్డాలే గత పరిస్థితులు ఉన్నటువంటి గడ్డాలే జగన్నాథరావు సార్ కానీ, అదేవిధంగా డిఎస్పి నారాయణరావు గారు కానీ, ఈ విధంగా ఎంతో మంది, అదేవిధంగా పామిడి పట్టణంలో చెప్పుకుంటూ పోతే కటారి అప్పారావు కానీ ఎంతో మంది మన భావసార క్షత్రియ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. మాకు ఈ రోజు శుభదినము. ఇది కేవలము భావసార క్షత్రియ జాతి ఒక మెట్టు మాత్రమే ఎక్కింది. 50 లక్షల రూపాయలు పాలక మండలికి కట్టాల. 10-15 సార్లు శ్రీశైలం పోయినాం. ఇదే లాస్ట్ ఇయర్ ఎండలో 200 మంది మండు టెండలో రాస్తారోకో చేసినాం, పోరాటాలు చేసినాం. ఎంతో మంది మినిస్టర్లు కలిసినాం. అప్పటికి ఏ కృష్ణమూర్తిని కలిసినాం, దేవేగౌడ గారి నుంచి ఫోన్లు చేయించినాం. పామిడిలో నారా లోకేష్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, నా జాతి 400 మంది పామిడిలో ఉన్నారు సార్, నా జాతి కళ ఎన్నో కులాలకు ఇచ్చినారు. బోయ, ఈడిల, గొల్ల, కుమ్మరి, కమ్మరి క్షత్రియ వంశంలో పుట్టి ఛత్రపతి శివాజీ నడియాడినటువంటి శ్రీశైల క్షేత్రంలో నా జాతి కోసం 1 ఎకరా, 1/2 ఎకరా ఇవ్వండి సార్ అని ఆనాడే. అందుకే మేము ఏ ప్రభుత్వం ఎవరిని కూడా విమర్శించడం లేదు. మాకు చేసినటువంటి సహాయం ఎంతో మంది ఉన్నారు. నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ చేసినటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి పార్టీకి నేను చేతులకి దండం పెడుతున్నా. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలలో 2వ సమస్య భావసార క్షత్రియ జాతికి కార్పొరేషన్ కావాలా. ఎక్కడైతే తెలంగాణలో 1/2 ఎకరా ఇచ్చినారో, రాష్ట్ర నడివడ్డు విజయవాడలో కూడా భావసార క్షత్రియ జాతికి 1/2 ఎకరా స్థలాన్ని కేటాయించాలా. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలా. ఈ విధంగా భవిష్యత్తులో ఎన్నో సమస్యల మీద సమిష్టిగా ఉండి పోరాడితే అన్ని సాధించవచ్చు. ప్రతి కులంలో 2 వర్గాలు ఉన్నాయి. అప్పటి నుంచే చెప్తుంటారు. నాకు అదే ఒక్క నిమిషం సార్. కానీ అన్ని పక్కన పెట్టి కడవరకు పోరాడినటువంటి వాడే నిజమైన నాయకుడు. దీంట్లో రకరకాలుగా ఉంటారు. ఒకరు ఆర్థిక సాయం చేస్తారు, ఒక శ్రమ చేస్తారు, చేస్తారు చెప్పినట్టు ప్రెస్లో 20 ఏళ్ళు పనిచేసి ఆయన అపారమైన అనుభవంతో నాకు ఎన్నో సందర్భాల్లో తిరిగినాడు, హైదరాబాద్ కానీ, శ్రీశైలం కానీ. అదేవిధంగా ఒకవేళ నాగేంద్రరావు గారు చేయలేదు అని నేను చెప్పను, కానీ ఆయన ప్రయత్నం చేయవచ్చు. కానీ బాంతి గోల్డ్ కొట్టింది కర్నూలులో సింహాలు మాదిరిగా ఇక్కడ కాకుంటే నాకు నిలబడినటువంటి వాళ్ళ కోసమే కనబడుకుంటా 10 రూపాయలు ఇచ్చినోడు 10 గంటలు పనిచేసిన వాడికి మనం దృష్టి పెట్టుకోవాలి. ఎన్ని కుతంత్రాలు పడినా నాకు అంటున్నారు, వాళ్ళ ఇంట్లో వీడి ఎక్స్పైర్ ఇవన్నీ. నేను 10 ఏళ్ళ ఆశ్రమాసం పోలే. ఈ మాటలు వద్దు. 20 ఏళ్ళ మరణానికి సిద్ధపడిపోయే నాయకుడు. కడవరకు ఆ పోరాటంలో అందరూ రండి. కడవరకు మనం సమస్యకు నేను చెప్పేది ఎందుకంటే అందరూ అన్ని రూట్లో చేయరు. ఇప్పుడు డాక్టర్ సింగర్ సార్ ఉన్నారు. ఏమి ఆయన ఒకటే ఆలోచన, మన వాళ్ళు పేదలు ఏదంటే ఆపరేషన్ థియేటర్లో ఉంటే నేను ఈ ఫోన్ వెళ్తాను, తర్వాత నేను వస్తాను. ఈ విధంగా ఎంతో మంది రకరకాల త్యాగాలు చేసి, నేను ఈడ సోకుడు గీకుడు కాదు, జాతి కోసం ప్రాణం పోయినా పర్వాలేదు, ఏ పోరాటికైనా సిద్ధం ఉండి మన హక్కును మనం భవిష్యత్తు తరాలకు బలోపేతమైన పునాదులు వేయాలని
ఈ విధంగా నాకు బాధ్యత పంపినారు. దయచేసి నన్ను స్టేజ్ మీద ఇప్పించలే, నన్ను అట్లా చేసినారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినారు. మీరు అందరూ స్టేజ్ మీద ఉన్నట్టుగా భావించండి. వేరే విధంగా పోదు. మాట ఇచ్చినా కూడా 6 నెలలకు డబ్బులు ఇవ్వడం మంచిది కాదు మిత్రమా. నేను నేను చెప్పాలని కూడా చెప్పి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను ఎందుకంటున్నాంటే ఈ కార్యక్రమము 3 ఏళ్ళలో మనం డబ్బులు కడతామంటే కాదు. కాబట్టి